నాకేది నష్టమో అదే వాడు స్వార్థగా చెప్తాడు. అందుకే పౌలు అంటాడు, మేము పరిచయం చేయని యేసును మీరు తెలుసుకున్నా, మేము మీకు చెప్పని సువార్తను మీరు నమ్మినా, మేము మీకు పరిచయం చేయని పరిశుద్ధాత్మను మీరు పొందినా ఇంకా మీ బతుకు బాగానే ఉంది అంటాడు. అంటాడా అనడా? చూస్తారా? కొరింథీయులకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎవరికి భయం ఉంది? పౌలు గారికి భయం ఉంది. ఎవరి పట్ల భయం ఉంది? సంఘం పట్ల భయం ఉంది. ఏంటా భయము అంటే, ఎలయనగా వచ్చినవాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క స్వార్థ మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి కూడా సహించుట యుక్తమే అంటారు. అంటే వ్యంగ్యంగా చెప్తున్నాడు. ఇంకా బాగానే ఉంది, మీ బతుకులు తెల్లారుతాయి అన్నట్లుగా చెప్తున్నాడు. మన పిలుపు వేరొక సువార్త ప్రకటించేవాడి ఆలోచనను చెరపట్టి ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని రావటం. మన పిలుపు వేరొక క్రీస్తును ప్రకటించేవాడి ఆలోచనను చెరపట్టి ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని రావటం. మన పిలుపు వేరొక ఆత్మను ప్రకటించేవాడి ఆలోచనను ప్రభు పాదాల దగ్గరికి చెరపట్టి తీసుకొని రావటం. అపవాది దుర్గములను పడద్రోయటం. ఆమేన్, హల్లెలూయా. అపవాది దుర్గాన్ని పడద్రోయడం ఏంటి? యుద్ధం ఏంటి? కత్తులేంటి? గుర్రాలేంటి అని అనుకుంటున్నారా? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం.